4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నీటితో కలకల్లాడుతోంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్లో ఉన్న ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. వరద ప్రవాహంతో జూరాల జలాశయం జలసిరితో ఉట్టిపడుతోంది. ఇంతకాలం వరకు నీళ్లు లేక వెలబెలబోయినటువంటి జూరాల ఒక్కసారిగా అనూహ్యంగా ఎగువ నుంచి వరద రావడం, అలాగే జిల్లాలో వర్షాలు కురవడంతో జలకళతో ఉట్టిపడుతోంది. ఇంతకాలం బోసిపోయినటువంటి జూరాల జలాశయం జలసిరితో ఉట్టిపడుతుండడం వల్ల స్థానికులంతా కూడా సందర్శకుల తాకిడితో జూరాలంతా కూడా కలకలాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేసవి వరకు కనీసం తాగడానికి నీళ్లు లేవు అన్న ఆందోళనతో ఒకవైపు ప్రజలంతా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఒకసారిగా వర్షాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాత్రం ప్రస్తుతం అయితే చూడవచ్చు, జూరాల పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అవుట్ఫ్లో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, సరాసరి రోజు కనీసం 3 నుంచి 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ వస్తుంది. కుడి ఎడమ కాలువల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వివిధ రకాల పంటలు సాగు చేయడానికి కూడా ఈ జూరాల ఆయకట్టు కింద ఉన్నటువంటి దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఒక రకంగా కొన్ని రోజుల క్రితం వరకు ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో ప్రస్తుతం నీటిని విడుదల చేయడం పట్ల రైతులంతా కూడా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం 3 నెలల పాటు కూడా కనీసం వర్షాలు లేక రైతులంతా కూడా ఆందోళన వ్యక్తమైన తరుణంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితుల్లో రైతులంతా కూడా కనీసం పంటలు కూడా సాగు చేసుకోలేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితిని ఈ తరుణంలో జిల్లాలో వర్షాలు కురవడం, అలాగే ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం రావడంతో ఒకసారిగా కూడా జూరాల జలాశయం అంతా కలకల్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆలస్యంగానైనా సరే కనీసం జూరాల జలాశయం నిండడంతో రైతులంతా కూడా ముఖ్యంగా జిల్లావాసుల్లో కూడా ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏది ఏమైనప్పుడు కూడా జూరాల ప్రాజెక్టు నిండడం అనేది కూడా భవిష్యత్ అవసరాలకు కూడా సాగునీటికి కూడా ఒక అవసరంగా ఆవశ్యకత ఏర్పడింది. సో ఏదేమైనప్పుడు కూడా జూరాల నిండడంతో జిల్లావాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.